ఓకే, వెల్కమ్ బ్యాక్ టు డిస్నీ బ్లాగ్స్. సో ఇవాళ మనం ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్తున్నాం. సో ఆ ఇచ్చిన హైప్ మీట్ అవుతుందా లేదా అని మనం అక్కడికి వెళ్ళి మూవీ చూసి ఎలా ఉంది ఏమైనా రివ్యూ ఇద్దాం. ఓకే యా ఓకే లెట్స్ టేక్ దట్. ప్రవీణ్ బ్రో ఎలా సరే. సో ఇవాళ మా ఆఫీస్ సీనియర్ కొలీగ్ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో దిస్ ఇస్ ప్రవీణ్ బ్రో. మేమిద్దరం ఒకటే కంపెనీలో వర్క్ చేస్తున్నాం. సో అలా ఒక మీటింగ్ ఉంటే ఇవాళ కంపెనీకి వచ్చారు అనమాట. ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాడు వెళ్ళినప్పుడు. సో ఇవాళే వచ్చాడు. సో ఇవాళ మూవీ చూసి ఎంజాయ్ చేయబోతున్నాం. లెట్స్ గో. మూవీ టైం వచ్చి 10:45. మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చేసాం. సో మాకు గోల్డ్ అంత టైం ఉంది, అందుకే షాపింగ్ చేద్దామని వచ్చాం. సో స్టైల్ యూనియన్లో ఆఫర్స్ నడుస్తున్నాయంట. చెక్ ఇట్ అవుట్. వెళ్దాం. మూవీకి టైం తీసుకొస్తాను షాపింగ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. నాకు తెలిసి రేపు ప్రవీణ్ భాయ్కి ఏమైనా డేట్ వెళ్తున్నాడేమో, అందుకే ఎర్లీగా షాపింగ్. మెన్స్ ఇప్పుడు మనకి షర్ట్స్ కావాలి అండ్ ప్యాంట్స్ కావాలి. ఎక్కడనే చూద్దామండి. సో టీ షర్ట్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏది బాగుంటుంది. జీబీ ఆల్రెడీ నీ దగ్గర టీ షర్ట్ ఉంది కదా. చెన్నైలో అవును నాకు అనిపిస్తుంది దగ్గర ఉందని. సేమ్ కాదు కానీ ఈ లైన్స్ సో ఫార్మల్ ప్యాంట్స్ కలెక్షన్స్ బాగున్నాయి. బ్లాక్ ఉంది, గ్రే ఉంది, క్రీమ్, బీచ్ ఆలివ్, కాకి ప్యాంట్స్. సో ఇక్కడ చూసావా స్ట్రెచబుల్ ఉందండి. ప్రైజెస్ ఈ సైడ్ వచ్చేసి మొత్తం 799. సో ఇటు సైడ్ చూస్తే 1000 ఉంది. అనుకుంటాం ఆఫర్స్ ఉన్నాయని, బట్ ఆఫర్స్ ఏం లేవు, అంటే ఫిక్స్డ్ ప్రైజెస్. సో కాటన్లో ఉంది. సో లెనిన్ క్వాలిటీ బాగుంది.
నేను యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ టీషర్ట్స్ అన్ని ఆఫీస్కి వేసుకోవడానికి బాగుంటాయి అనుకున్నాను. అట్లా బాగున్నాయి. బాగా ఉన్నాయి షర్ట్స్. నా దగ్గర ఆల్రెడీ ఫోన్ బ్లాక్ తీసుకుంటాను సేమ్. అది ట్రై చేస్తే బాగుంటుంది. వెజిటేరియన్ ఓకే. ఇప్పుడు మన దాంట్లోకి చికెన్ పీస్ వచ్చింది. అమ్మాయిలు చూడకండి రా, చేతులు పడైపోతాయి. కొత్త కట్టారు బాగుంది. అడుగు అమ్మాయి చూడు కట్ చేపిస్తున్నారు. వీడియో చూపిస్తుంది అంతేలే బ్రో. హీరోయిన్ అయితే అరుస్తారు, హీరో అయితే అబ్బో డాన్స్ కొండగా నేను పెళ్లి చేసుకోనరా, కానీ కానీ హ్యాపీగా బతికి నీకు చూపిస్తాను రా. కూర్చుంటాడు రా. ఇప్పుడు చెప్పురా రాజాలా చెప్పురా, ఇప్పుడు చెప్పురా, ఏం పీక్తావని చెప్పురా. బ్రో నవ్వు ఎవడిపే. మీరంతా నా గురించి ఏమని అనుకుంటారా? తీసుకొచ్చి మమ్మల్ని చంపుతారు. మూవీ అయితే ఓవరాల్ గా బాగానే ఉంది. మూవీ ఓవర్ కాదు బ్రో, రాకూడదు అవర్స్ అయితే రాకూడదు బ్రో. అది మంచి కాన్సెప్ట్ మూవీ, బట్ టేకింగ్ లో కొంచెం తేడా వచ్చిందండి. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. సో రేటింగ్ ఇవ్వడానికి లైక్ ఒక 7 ఇవ్వచ్చు. సో కాన్సెప్ట్ టిపికల్గా లేకుండా కొంచెం కొత్తగా తీశారు, బట్ కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాయి. మూవీలో అయితే కాన్సెప్ట్స్ అన్ని చాలా బాగున్నాయి, కానీ ఏంటంటే అటు అబ్బాయిని తక్కువ చేయకుండా అటు అమ్మాయిని తక్కువ చేయకుండా ఇద్దరి యొక్క ఎమోషన్స్ ని క్యారీ చేసుకుంటూ మూవీని లాక్కొచ్చాడు. బట్ ఫైనల్ కన్క్లూజన్ అనేది వి ఎక్స్పెక్టెడ్, బట్ నాకైతే ఫైనల్ గా అంత అనిపించలేదు. ఇప్పుడు అబ్బాయి సైకాలజీ ఎలా ఉంటుంది? ఒక బోరింగ్ సైకాలజీ. అమ్మాయి మన మాటే వినాలి, మన మాటే నచ్చాలి. సో ఆ కాన్సెప్ట్ మీద కొంచెం బేస్ చేసుకుని స్టోరీ అనేది రన్ అవుతుంది అనమాట.
సో అది కాకుండా చూస్తే స్టోరీ చాలా బాగుంది. అండ్ సో మన సజెషన్ ఏంటంటే మనం ఎవరైనా చూస్ చేసుకుంటున్నాము అంటే సో మొత్తం చూసి వాళ్ళ గురించి తెలుసుకొని చూస్ చేసుకోవాలి పార్ట్నర్ని అని చెప్పడానికి మూవీ ఒక ఎగ్జాంపుల్ అనమాట. సరే, ఇప్పుడు మీరు చెప్పండి భయ్య, నువ్వు మూవీ చూసావు కదా, నీకు ఎలా అనిపించింది? అసలు నీకు ఏ రైట్స్ ఉన్నది మూవీ తీసుకుని చూపించావు? సరే, నీకు ఎందుకు ఎక్కడ నచ్చలేదో చెప్పు. అసలు సెకండ్ సినిమా వాడికి హీరోగా ఛాన్సెస్ అయితే అడుగు. అసలు వాడి ఛాన్స్ గురించి మనం మాట్లాడే రైట్ లేదు భయ్య. సినిమా డైరెక్టర్ ఆ స్టోరీ వాడు ఎలా రాసి 800 రూపాయలు బొక్క, 500-600 బొక్క, దానికి ఒక 200 రూపాయలు తక్కువ. సరే ఇప్పుడు 6 బాటిల్ 200-300 రూపాయలు బొక్క. ఇప్పుడు హీరో సైకో కావడం చెప్తాను, నువ్వు ఒప్పుకుంటావు దాన్ని? ఒప్పుకుంటున్నావా? మరి హీరోయిన్ మెంటల్ దా లేకపోతే ఇన్నోసెంట్ అలాంటి కరెక్ట్ అది. హీరో ఒప్పుకుందాక నేను హీరోకి బాధపడుతున్నాను. హీరోకి ఛాన్సెస్ రావు. కరెక్ట్. సినిమాలో ఏంటంటే నాకు బాగా షాకింగ్ విషయం, ఆడ రూమ్కి పిలుస్తాడు. ఆ కాలంలో అంటే ఇప్పుడు ఆయన రిలీజ్ అయింది మొన్ననే, ఒక సంవత్సరం అయింటదేమో, కానీ ఆ అమ్మాయి ఫోన్లో డౌన్లోడ్ చేయలేదు అనమాట. బ్రో మాత్రమే డౌన్లోడ్ చేయగలడు, చేసి నేను మళ్ళీ డిలీట్ చేయగలుగుతాను అనమాట. సో ఆ అమ్మాయి చేయలేదు, డౌన్లోడ్ చేయలేదు. కాబట్టి ఏం చేస్తారు, ఒక రూమ్లో కూర్చొని వాళ్ళ ల్యాప్టాప్లో కూర్చొని సినిమా చూస్తారు. అలా చూసినప్పుడు ఆడే తిరుగుద్ది, ఆడే వచ్చి ముద్దు పెడతాడు, ఆడే పడుకోబెడతాడు, ఆడే అన్ని చేస్తాడు. మళ్ళీ లాస్ట్లో ఏమంటాడు, అరే నాకు వచ్చి నాకు ఎందుకు ముద్దు పెట్టింది, నేను లవ్ చేయకపోతే నా తెలుగులో పడుకుంది. అందుకే నేను అదే చెప్తున్నా భయ్యా, అది మైండ్ బాగాలేదు. నిజమే కాదనట్లా, కానీ ఈ రోజులో ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మూవీలో చూసుకున్నా కానీ అబ్బాయిది ఎంత కేర్ గా ఉండాలో అమ్మాయిగా అంతకన్నా డబుల్ కేర్ గా ఉంటది. ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి, వాడు ఎలా చదువుతాడు, ఏం నిరంజన్ గారు మీరు మూవీని దాటి వెళ్తున్నారండి, మనం మూవీ గురించి మాట్లాడుతున్నాం. రివ్యూ ఏంటంటే మూవీ చాలా బాగుంది. అంటే ఆ కంటెంట్ నీకు అర్థం కావాలి అంటే మైండ్ సెట్ నీకు సెట్ అవ్వాలి. అది మినిమం డిగ్రీ అయి ఉండాలి. ప్రతి అబ్బాయికి ఉండే టిపికల్ మైండ్ సెట్ గురించి వాళ్ళు చూపించారు. సో అందరికి కొంచెం ఒక 5% ఉంటే మనోడికి 95% ఉంది అనమాట. ఆడి టార్చర్ తట్టుకోలేక వాళ్ళ అమ్మాయి కింద చూస్తుంది అనమాట. అంటే వాళ్ళ బాబా ఏ లెవెల్లో ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. మనం పార్ట్ 2 లో చూస్తాం. పట్టు పెట్టడానికి అది డైరెక్టర్ కి గుండు ఉండాలి, ఆ గుండెలో ధైర్యం ఉండాలి, అందులో రక్తం ప్రవహిస్తూ ఉండాలి. సో నాకు టోటల్ గా బొక్క అనిపిస్తుందండి. ఓకే, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అని చెప్పడానికి ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు ఒకసారి ఆ మూవీ ఒక సాధారణమైన అమ్మాయి, ఒక ఇన్నోసెంట్ అమ్మాయి అలాంటి ఒక పెద్ద సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎలా దాన్ని ఓవర్కమ్ చేసింది అనేది మీరు దాన్ని చూసి నేర్చుకోవచ్చు అనమాట. రష్మిక మందన చాలా బాగా చేసింది. యాక్టింగ్ అయితే చంపేశారండి. నేను ఆమె ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, సో ఆమె చేసిన విధానం కావచ్చు, అండ్ ఈవెన్ కెమెరామెన్ కూడా వాడు ఎందుకు చేశాడో తెలియదు కానీ బట్ బాగానే ఉంది. యూనో లైక్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగుంది. ఓకే, కొత్తగా అనిపించింది. ఒక్కసారి చూడొచ్చు, ఇట్స్ నైస్. అందుకు కాబట్టి ఒకసారి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇక మేము ఇంటికి లేదు, నెట్ఫ్లిక్స్ లో OTT రేట్స్ ఇచ్చేసారు. సో నెట్ఫ్లిక్స్ లో వచ్చేసి చూసుకోవచ్చు, చూపించారు కదా. ఒక 15 days లో వచ్చేసిందండి, ఎందుకంటే థియేటర్లో పెద్దగా ఆడదేమో నా ఫీలింగ్. నేను రాధేశ మూవీ రిలీజ్ అయినప్పుడు చెప్పాను అది ఎత్తిపోద్దని. సో ఆ ప్రెడిక్షన్ ప్రకారం పర్లేదండి. ఈ మూవీ కూడా నేను ఏమంటున్నానంటే ఒకసారి చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మళ్ళీ చూడొచ్చు, అయ్యో అబ్బో అనేంతగా ఏం లేదు. అంతే, ఇంతటితో సమాప్తం.